అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియో యొక్క రిక్వెస్ట్ వీడియో అండి. మన వ్యూవర్ అడిగారు, సిస్టర్ నాకు నైట్ నిద్రలో పొట్ట బిగుసుగా ఉంటుంది, ఏమైనా ప్రాబ్లమా ప్లీజ్ చెప్పండి అని అడిగారు. సో వీరి కోసం ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అసలు గర్భవతులకు రాత్రి సమయంలో కడుపు గట్టిగా అవడానికి కారణాలు ఏంటి, నార్మల్ రీజన్స్ ఏంటి, అబ్నార్మల్ రీజన్స్ ఏంటి, ఎలాంటి టిప్స్ పాటిస్తే తగ్గుతుంది, ఎప్పుడు డాక్టర్ని కలవాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందామా. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా రాత్రుల్లో మనకు అధికంగా వచ్చే సమస్యల్లో ఒకటి కడుపు గట్టిగా అవడం. ఇలా కడుపు గట్టిగా అవడానికి నార్మల్ రీజన్స్ ఏంటి, అబ్నార్మల్ రీజన్స్ ఏంటి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం నార్మల్ రీజన్స్ ఏంటి, అసలు కడుపు నైట్లో ఎందుకు గట్టిగా అవుతుందో తెలుసు. మొదటి రీజన్ ఏంటి అంటే బ్రాక్స్టన్ హిక్స్ కాంట్రాక్షన్స్. అవునండి, ఇది చాలా ఒక పాజిటివ్ రీజన్ అని చెప్పాలి. మన శరీరాన్ని ప్రసవానికి సిద్ధం చేసే ఒక ప్రాక్టీస్ కాంట్రాక్షన్స్ అనమాట. సో ఈ యొక్క సమయంలో ముఖ్యంగా రాత్రుల్లో మీకు కడుపు గట్టిగా అవడము, లైట్గా నొప్పులు రావడం లాంటివి మీరు గమనిస్తారు. బట్ ఇది ప్రాబ్లం అయితే కాదండి. ఇది మీ యొక్క శరీరాన్ని ప్రసవానికి సిద్ధం చేసే ఒక ప్రాక్టీస్ అనమాట. ఇక సెకండ్ పాజిటివ్ రీజన్ ఏంటి అంటే బేబీ మూమెంట్. అవునండి, బేబీ పెరుగుతున్న కొద్దీ బేబీ యొక్క మూమెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, యాక్టివ్గా ఉంటుందన్నమాట బేబీ. సో ఈ టైంలో ఏం చేస్తుందంటే ముఖ్యంగా 6th మంత్ తర్వాత బేబీ రోల్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఇలా రోల్ అయ్యే ముందు ఒక 2 నిమిషాలు కడుపు గట్టిగా అనిపించి తర్వాత రోల్ చేస్తుందన్నమాట. ఇది బేబీ మూమెంట్లో ఒక ప్యాటర్న్ అనమాట. ఇది ముఖ్యంగా మనకు రాత్రుల్లో మీరు గమనించవచ్చు ఇది. ఇక మూడవ రీజన్ బేబీ నిద్రపోవడం. అవునండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ చిన్నారి రాత్రుల్లో గనక నిద్రపోతూ ఉందనుకోండి, అంటే మూమెంట్స్ చేయదనమాట. అలా మూమెంట్స్ చేయనప్పుడు కూడా మీకు కడుపు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇది కూడా నార్మల్ రీజనే. ఇక 4వ నార్మల్ రీజన్ ఏంటి అంటే శరీరం యొక్క కార్యకలాపాలు. రోజు మొత్తం గనక మనం అధికంగా పని చేసాము, అధిక శ్రమ అనేది మన కండరాలకు తగిలింది అంటే అలసట అనేది ఏర్పడుతుంది రాత్రి సమయంలో. దీని కారణంగా కడుపు బిగుసుకుపోవడం అనేది మీరు గమనించవచ్చు. 4 రీజన్స్ కూడా నార్మల్గా గర్భవతులకు కడుపు టైట్ కావడానికి కారణాలు. ఇప్పుడు మనం అబ్నార్మల్ రీజన్స్ ఏంటి, అసలు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్టమక్ టైటనింగ్ అనేది అవుతుందో చూసేద్దాం. మొదటి రీజన్ ఏంటంటే డీహైడ్రేషన్. మన శరీరంలో సరైన పరిమాణంలో నీరు లేకపోవడం వలన కండరాలు గట్టిగా మారడము, బిగుసుకుపోవడము, క్రాంప్స్, రాత్రుల్లో కడుపు గట్టిగా అవడం లాంటివి మీరు గమనిస్తారు. ఇక 2వ రీజన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. అవునండి, యూటీఐ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ముఖ్యంగా మనకు నిద్రపోతున్నప్పుడు అసౌకర్యము, అబ్డామినల్ టైటనింగ్ అనేది ఏర్పడుతుంది. ఇక 3వ రీజన్ రౌండ్ లిగమెంట్ పెయిన్ అండి. గర్భాశయంలో బేబీ పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క బేబీకి స్థలం ఇవ్వడానికి లిగమెంట్స్ అన్నివి కూడా కొంచెం జరుగుతాయన్నమాట. అలా జరుగుతున్నప్పుడు ఘనమైన పెయిన్స్ అనేవి ఏర్పడము, కండరాలు బిగుసుకుపోవడం లాంటివి మీరు గమనించవచ్చు. రాత్రుల పడుకునే సమయంలో ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. 4వ రీజన్ ఏంటంటే జీర్ణ సమస్యలండి. మనకు రాత్రుల్లో కనుక ఎక్కువగా తిన్నా, లేకపోతే మనకు తిన్న ఆహారం అనేది డైజెస్ట్ అవ్వకపోయినా గ్యాస్, ఉబ్బరం మరియు మలబద్ధకం సమస్యలు ఎక్కువయ్యి రాత్రుల్లో కడుపు బిగుసుకుపోవడం మీరు గమనించవచ్చు. ఇక నెక్స్ట్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ మరియు ఆందోళన. అవునండి, మానసిక ఆందోళన కనుక ఎక్కువ అయింది అంటే అది రాత్రుల్లో ఎక్కువగా చూపిస్తుందండి. మానసిక ఆందోళన వలన కండరాలు బిగుసుకుపోతాయి, దీని వలన కూడా కడుపు గట్టిగా అవుతుంది. ఇది డేంజర్ అండి, ఇంత స్ట్రెస్ అనేది ఉండకూడదు. ఇక చివరి రీజన్ ఏంటి అంటే ప్రీటర్మ్ లేబర్. క్రమంగా నొప్పితో కాంట్రాక్షన్స్ ఉన్నప్పుడు కడుపు గట్టిగా అవడము, మూమెంట్స్ ఆగిపోయి కడుపు చాలా అసౌకర్యంగా ఏర్పడడం అనేది జరగచ్చు. రాత్రుల్లో మీకు ఈ సమస్య ఉందంటే ఇది చాలా పెద్ద డేంజర్స్ అని మీరు గమనించుకోండి. సో ఈ రీజన్స్ అయితే అబ్నార్మల్ రీజన్స్ అండి, వీటికి ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఈ రీజన్స్ మీ దగ్గర ఉన్నాయంటే తప్పకుండా మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మన కడుపు అనేది ఇలా టైట్గా అవ్వకుండా రాత్రుల్లో మనం హాయిగా నిద్రపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసుకుందాం. మొదటి టిప్ అంటే నీరు బాగా తాగాలండి. డీహైడ్రేషన్ కారణంగా రాత్రుల్లో కడుపు గట్టిగా అవుతుంది అంటే నీరు బాగా తాగడం మంచిది. సో రాత్రుల్లో ఎక్కువగా తాగకపోయినా రోజంతా కూడా అధిక మోతాదులో 2 నుండి 3 లీటర్ల వరకు నీరు అనేది తీసుకోండి.
ఇక రెండవ టిప్ ఏంటంటే సరైన పోస్చర్స్ని ప్రాక్టీస్ చేయండి. మీరు కనుక సరైన పోస్చర్స్లో కనుక కూర్చున్నారంటే లిగమెంట్స్ పెయిన్ అనేవి తగ్గుతుందన్నమాట. సో లిగమెంట్స్ పెయిన్, కండరాల ఒత్తిడి అనేది తగ్గినప్పుడు మీకు రాత్రుల్లో ఇలా బిగుసుకుపోవడం అనేది తగ్గుతుంది. ఇక మూడవ టిప్ ఏంటంటే చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. ప్రీనేటల్ యోగా మరియు వాకింగ్ అనేది చేయండి. ఇవి తక్కువ ప్రభావంగా చేసినప్పుడు ఈ కండరాలు అనేవి బలపడతాయన్నమాట. రక్త ప్రసరణ కూడా బాగా మెరుగుపడుతుంది. కాబట్టి కండరాలు బిగుసుకోవడం ఆగి రాత్రుల్లో బాగా నిద్ర అనేది పడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే సరి అయిన విశ్రాంతి తీసుకోవాలండి. అవును, విశ్రాంతి ఎందుకు అవసరం అంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికి. రోజంతా మీరు ఎక్కువ పని చేసుకున్నా కూడా అధిక శ్రమ వలన కూడా కడుపు గట్టిగా అవుతుందని మనం చూసాం కదా. కాబట్టి మీకు బాగా శరీరం అనేది రిలాక్స్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి 8 నుండి 9 గంటల పాటు నిద్ర అనేది గర్భవతిలో తప్పకుండా తీసుకోవాలి. ఇక ఐదవ టిప్ ఏంటి అంటే రాత్రుల్లో పడుకునే ముందు వెచ్చని నీటితో స్నానం చేసుకోండి. ఇలా చేయడం వలన కండరాలు అనేవి సడలించబడతాయి. సో గట్టిగా మారడం ఆగిపోయి మీకు మంచి విశ్రాంతి అనేది కలుగుతుంది. ఇక ఆరవ టిప్ ఏంటంటే ఆహార విషయంలో జాగ్రత్త. మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు మనము చాలా తక్కువగానే ఆహారం రాత్రుల్లో తీసుకోవాలి. ముఖ్యంగా ఆయిలీ ఫుడ్ కానీ లేదా స్పైసీ ఫుడ్ రాత్రుల్లో తీసుకోకండి. పుల్లటి ఆహారాలకు రాత్రుల్లో దూరంగా ఉండండి. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ను మాత్రమే తీసుకోండి. ఇక 7th టిప్ ఏంటి అంటే మీరు ధరించే దుస్తులను కూడా జాగ్రత్త వహించండి. కడుపుపై గట్టిగా ఒత్తిడి ఏర్పడేలాంటి దుస్తులు వేసుకోకుండా రాత్రుల్లో చాలా వదులుగా ఉండే దుస్తులు ధరించండి. సో ఈ యొక్క 7 టిప్స్ మీరు పాటించారంటే మీకు రాత్రుల్లో కడుపు గట్టిగా అవ్వకుండా చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం రాత్రి సమయంలో మీకు కడుపుగా గట్టిగా అయినప్పుడు ఇతర తరహా ఎలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను కలవాలో తెలుసుకుందాం. మొదటిగా చూస్తే మీ కడుపు అనేది పొత్తి కడుపు మరియు నడుము క్రింద భాగాలు అన్నీ కూడా క్రిందకు జారినట్టు కడుపు బిగుసుకొని ఎక్కువ పెయిన్, మీరు తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. ఇది ప్రీటర్మ్ లేబర్ యొక్క సంకేతం. ఇక రెండవదిగా చూస్తే కడుపు గట్టిగా అవడంతో పాటు రక్తస్రావం కూడా మీకు ఏర్పడుతూ ఉందంటే వెంటనే డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. ఇక మూడవదిగా చూస్తే మీకు జ్వరం లాంటిది ఏమైనా సమస్య ఉండి దానితో పాటు మీకు కడుపు గట్టిగా అవుతుందంటే డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. ఇక చివరిగా చూస్తే బేబీ మూమెంట్స్లో మీకు తేడా అనిపించినప్పుడు, అంటే బేబీ మూమెంట్స్ అసలు తెలియడమే లేదు, ఏం చేసినా కనబడడం లేదు అంటే వెంటనే వైద్య సహకారం తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా రాత్రుల్లో ఎందుకు కడుపు గట్టిగా అవుతుందో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.